హాయ్ అండి. నమస్తే. నేను మీ జయశ్రీ. ఈరోజు ఆలూ చపాతీ తయారీ విధానం చూపిస్తానండి. నేను 2 బంగాళదుంపలు ఉడికించి ఇలా పేస్ట్ చేసి తీసుకున్నానండి. ఇక్కడ ముక్కలు లేకుండా మెత్తగా పేస్ట్ చేసుకొని తీసుకోవాలి. దీనిలో నేనిప్పుడు 1 కప్పు గోధుమ పిండి కలుపుతున్నాను. మీకు ఇష్టమైతే మైదా వేసుకోవచ్చు. దీనిలో తగినంత సాల్ట్ వేసుకోవాలి. 1 అర స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. మీకు ఇష్టమైతే సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలో తగినంత వాటర్ వేసుకొని చపాతీ ముద్దలా కలిపి రెడీ చేసుకోవాలి. మరీ స్మూత్గా కలపకూడదు. అలా కలిపితే చపాతీ చేయడం కష్టంగా ఉంటుంది. పిండి ఎక్కువగా వేసుకొని గట్టిగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత పిండి ఒత్తుకుంటూ చపాతీలు తయారు చేసుకోవాలి. దీనిలో ఇప్పుడు 1 స్పూన్ ఆయిల్ వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మడత పెట్టుకోవాలి. ఇలా మడత పెట్టిన తర్వాత మరలా పిండి ఒత్తుకుంటూ చపాతీ తయారు చేసుకోవాలి. మనం ఇక్కడ ఆయిల్ వేయడం వలన మనకి పొరలు చక్కగా వస్తాయి. చపాతీకి చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఈ విధంగా చపాతీ తయారు చేసుకోవాలి. ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత చపాతీని వేసుకొని ఆయిల్ వేసుకొని 2 వైపులా చక్కగా కాల్చుకోవాలి. ఇలా కాల్చిన తర్వాత టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.